ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతిదినం అందించబడుతున్న ఈ వర్తమానాలు మీ అందరి ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో దీవెనకరంగా ఉన్నాయని మీరు తెలియజేస్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎంతోమంది వారి యొక్క ఆర్థిక సహకారాన్ని కూడా ఈ పరిచర్యకు అందిస్తున్నారు. వారందరికీ పేరు పేరున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిశ్చయంగా ప్రభు మిమ్మల్ని బలపరుస్తారు. ప్రియులారా, ప్రతిదినం అభిషేక స్వరం అనే ఈ కార్యక్రమాలు అందించబడుతున్న వర్తమానాలు తప్పనిసరిగా మీరు వినండి, మీ బంధువులకు మీ స్నేహితులకు తెలియపరచండి. అనేక మంది దీవించబడతారు. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి కీర్తనల గ్రంథం 126వ కీర్తన మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను. ప్రియులారా, ఈ 126వ కీర్తన కూడా యాత్రా కీర్తన. ఈ కీర్తన యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే చెరలో నుండి రప్పించినప్పుడు. ప్రియులారా, చెర అంటే ఒక బంధించబడిన అనుభవం. ప్రియులారా, శత్రురాజులు ఇశ్రాయేల్ మీద యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని కొంతమందిని బంధించి చెరగా తీసుకొని వెళ్ళేవారు. వారి దేశానికి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడ బానిసలు. వీరు మరల ఆ చెర నుండి విడిపించబడిన ఆ అనుభవం, అది చాలా సంతోషాన్ని కలిగించే అనుభవం. ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజల జీవితాల్లో ఇలాంటి సందర్భాలు జరిగినాయండి. ఇక్కడ బైబిల్లో రాయబడుతున్నమాట, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. ఇశ్రాయేల్ ప్రజలకి ఎక్కడుండటం ఇష్టం అంటే సియోనులో ఉండటం ఇష్టం, ఇశ్రాయేల్ దేశంలో ఉండటం ఇష్టం. ప్రియులారా, మీలో కూడా కొంతమందికి మనం ఏదన్నా ప్రయాణమై మరొక గ్రామం వెళ్ళామనుకోండి, అక్కడ మన బంధువులు లేక మన స్నేహితులు ఉంటారు. వాళ్ళ ఇల్లు మీ ఇల్లుగా వాడుకోండి అని చెప్పిన, ఆ ఇంట్లో మొత్తం మనకు అప్పగించిన, ఆ ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఎందుకో మన ఇంట్లో ఉన్నంత స్వేచ్ఛ, మన ఇంట్లో ఉన్నంత ఆనందం అక్కడ మనం అనుభవించలేం. ఇది సత్యం కదండి. చాలామంది ప్రియులారా, మా ఇంటికి వెళ్తా అనిపిస్తూ ఉంటుంది. ఏముంది మీ ఇంట్లో, ఏముంది మీ ఊరిలో, ఏమో నాకు తెలియదు, మా ఊరు వెళ్ళాలి, మా ఇంటికి వెళ్ళాలి. ప్రియులారా, మానవ జీవితంలో ఇదొక బంధం. అలాగే ఆత్మీయుడైన క్రైస్తవుడైతే పరలోక రాజ్యం, ప్రార్థన, వాక్యం, దేవుని సన్నిధి, దేవునితో నా సహవాసం, ఇవే మాట్లాడతాడు. అదేంటి, లోకంలో ఇంత ఆనందం ఉందిగా, కనిపించట్లేదా? అందరూ డ్యాన్స్ చేస్తున్నారు, వద్దు. అందరు త్రాగుతున్నారు, వద్దు. అందరు ఎంజాయ్ చేస్తున్నారు, వద్దు. మరేం కావాలి? మా ఇంటికి వెళ్తా. ఏ ఇల్లు నీది? దేవుని ఇల్లు, పరిశుద్ధమైన ఇల్లు. ఒక మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఒక ఆత్మీయుడికి ఉండే ఆనందం అంతా ఇంత కాదు. అదే రీతిలో ఒక వ్యక్తి తన జీవితాన్ని ముగించుకొని పరలోక రాజ్యంలో దేవునితో ఉన్నప్పుడు కలిగే ఆనందం, అది అంతా ఇంత కాదు. ఈ మొట్టమొదటి వచనంలో భక్తుడు రాస్తున్నమాట, సియోనుకు తిరిగి వచ్చిన వారిని. సియోను పరలోకానికి గుర్తుగా ఉంది. పరలోకానికి తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. ఆధ్యాత్మిక సూత్రం ఏంటి అంటే, పాపం అనేది ప్రతి మానవుడిని బంధిస్తుంది. ఈ బంధించబడిన మానవుడు ఆ పాపం నుండి విడిపించబడి ఎప్పుడైతే ఈ వ్యక్తి పరలోక రాజ్యానికి వెళతాడో అది అదినం గొప్ప సంతోషం. బైబిల్ చెప్తుంది, ఒక్క పాపి మారు మనసు పొందితే అది పరలోకంలో దేవదూతలందరికీ గొప్ప సంతోషం అంట. పరలోకం అంతటి గొప్ప విందు. ఒక్క వ్యక్తి మారు మనసు పొందితే, ఒక వ్యక్తి బాప్తిస్మం పొందితే, అలాంటి కార్యక్రమాలని దేవదూతలు పరలోకం నుండి తొంగి చూడాలని కోరుకుంటారట. ఒక వ్యక్తి బాప్తిస్మం పొందినప్పుడు, ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు, ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని స్వీకరించినప్పుడు, ఒక వ్యక్తి దేవుని వాక్యానికి లోబడినప్పుడు దేవునికి అది గొప్ప సంతోషం అంట. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నువ్వు దేవుని సంతోషపెట్టిన వ్యక్తివేనా? నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివైతే దేవుని సంతోషపెట్టే వ్యక్తివి, బాప్తిస్మం పొందిన వ్యక్తివైతే దేవుని సంతోషపెట్టే వ్యక్తివే.
సియోనుకు తిరిగి వచ్చిన వారిని, తిరిగి వచ్చిన వారు అని రాయబడింది. అంటే వీళ్ళు పట్టబడి బంధించబడి బయటకు తీసుకొని వెళ్ళబడ్డారు. వీళ్ళు బయటోళ్ళు కాదు, ఇక్కడోళ్ళే, కానీ పట్టబడి బంధించబడి బయటికి తీసుకొని వెళ్ళబడ్డారు. మరలా చెర దిగిపోయి, బంధకాలు తెగిపోయి దేవుడు మరలా వారిని తిరిగి తీసుకొని వచ్చాడు సియోనుకి. ప్రియ సహోదరుడా, సహోదరి, మనందరం కూడా దేవుని పిల్లలమండి. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా పుట్టించాడు. ప్రసంగి గ్రంథంలో రాయబడుతుంది, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. కానీ వారు పెరిగినప్పుడు, లోకాన్ని చూస్తున్నప్పుడు వివిధమైన తంత్రములు వాళ్ళు కల్పించుకున్నారు అని రాయబడుతుంది. నిజంగా ప్రియులారా, మన దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు. మన దేవుడు మనల్ని అందరూ ఎంతో ప్రేమించేది. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు 2వ వచనంలో రాయబడుతున్న మాట ఏమంటున్నాడంటే భక్తుడు, మనము కలగనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. ప్రియులారా, ఒక కలలా అనిపించిందంట వాళ్ళకి. నిజంగా ప్రియులారా, ఒకవేళ విశ్వాసి భూలోకంలో ప్రభుకు నమ్మకంగా జీవించి, పరిశుద్ధంగా జీవించి, పరలోక రాజ్యంలో కానీ కాలు పెడితే, ఫస్ట్ స్టెప్ ఇన్ ద హెవెన్, పరలోక రాజ్యంలో మొట్టమొదట కాలు పెట్టినప్పుడు ఎంత ఆనందం అనుభవిస్తారో చెప్పడానికి వెళ్ళలేదు. చెప్పశక్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం అంటే అదే ప్రియులారా. ఆ ఆనందము కొరకే భూలోకంలో ఎంతో శ్రమ పడుతున్నారు కొంతమంది. ఆ ఆనందము కొరకే భూలోకంలో ఎంతో నలిగిపోతున్నారు కొంతమంది. నిజంగా ప్రియులారా, నలిగిపోతున్నా, శ్రమ పడుతున్నా, బాధలు అనుభవిస్తున్నా, నిందలు అనుభవిస్తున్నా, ప్రభువులో ఆనందంగా సహిస్తూ సాగిపోతుంది. ఇదే ఆత్మీయ జీవితం ప్రియులారా. మనం కలగనిన వారి వలె ఉంటిమి అంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు చెరగా బంధించబడి బబులోనుకు తీసుకుని వెళ్ళినప్పుడు, అక్కడి నుంచి మరలా వారు విడుదల పొంది వచ్చినప్పుడు 70 సంవత్సరాలు చెర అనుభవించారు. 70 సంవత్సరాలు, ఒకరోజు 2 రోజులు కాదు. ఆ చెర దినాలు సమాప్తమైనప్పుడు, వాళ్ళందరూ వచ్చినప్పుడు ప్రియులారా, వారికి ఎలా ఉందంటే అది కలగన్నట్టుంది. నోటి నిండా నవ్వు ఉందంట. గొప్ప సంతోషం, గొప్ప సంతోషం. ఏ వ్యక్తి అయినా బంధించబడి ఆ బంధకాలను విడుదల పొందితే ఆ వ్యక్తికి ఎంత సంతోషం. ఒక చిలక లేక ఒక పావురం బంధించారనుకోండి ఒక పంజరంలో, ఆ తలుపు తీసేశారనుకోండి, ఎంత సంతోషంగా అవి స్వేచ్ఛగా ఎగిరిపోతాయి. బంధించబడిన జీవితానికి, స్వేచ్ఛ కలిగిన జీవితానికి ఇంత తేడా ఉంది. పాపములో, లోకాశల్లో, లోక సంబంధమైన సుఖభోగాల్లో ఒక వ్యక్తి బంధించబడతాడు. దేవునిలో, పరిశుద్ధాత్మయందలి ఆనందములో ఒక వ్యక్తి స్వేచ్ఛగా ఆనందిస్తాడు. మన నోటి నిండా నవ్వు ఉండెను, మనము కలగనిన వారి వలె ఉంటిమి, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. చక్కగా పాటలు పాడటం ప్రారంభించారంట. ఇక వీళ్ళ నోటి నిండా చక్కగా పాటలే పాటలు, సంతోషంతో పాటలే పాటలు. నిజంగా ప్రియులారా, ఒక విశ్వాసికి ఆనందం కలిగితే ఏం చేస్తాడంటే పాటలు పాడతాడు, ప్రభుని స్తుతిస్తూ ఉంటాడు. ప్రభుని స్తుతించకుండా ఉండలేడు. అదే విశ్వాస జీవితంలో ఉన్న ఆనందం ప్రియులారా. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరే. ఒక పెద్ద మిరాకిల్ కదండి. దేవుడు వీరి కోసం గొప్ప కార్యాలు చేశాడు. ఎవరు చెప్పుకుంటారు? అన్యజనులు, అంటే దేవుడు నమ్మని వారు, దేవుడు తెలియని వారు. వాళ్ళందరూ చెప్పుకుంటారట, వీళ్ళ దేవుడు ఎంత మంచి దేవుడు, వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు, వీళ్ళ దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు చెప్పుకుంటున్నారు ప్రియుల. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొని. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. విశ్వాసంతో ఉన్నావు, పట్టుదలతో ఉన్నావు, నమ్మకంగా జీవిస్తున్నావు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నిన్ను మర్చిపోలేదు. నిశ్చయంగా ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ కన్నులారా నువ్వు ఈ ఆశీర్వాదం చూస్తావు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ప్రభు నిన్ను బలపరుస్తాడు, ప్రభు నిన్ను ధైర్యపరుస్తాడు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్పుకోవాలా, దేవుడు ఇలాంటి కార్యాలు చేశాడు. నిజంగా ప్రియులారా, దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పవే. బలహీనులను బలపరుస్తాడు. ఎందుకు పనికిరానయ్యా అనుకున్న వాళ్ళని దేవుడు తీసుకెళ్ళి ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఆయన శక్తిని చూపిస్తాడట ప్రియులారా. 3వ వచనం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. అన్యులు చెప్పారు, ఇప్పుడు వీళ్ళు కూడా చెప్తున్నారు దేవుడు మన కోసం ఎలాంటి కార్యాలు చేశాడు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీ కోసం ఎటువంటి కార్యాలు చేశాడు. ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్ని 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 ఒకటా రెండా, ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు నీకు. దేవుడు నీకు చేసిన కార్యములన్నిటినీ బట్టి దేవుని కృతజ్ఞత కలిగి
జీవిస్తున్నావా? దేవుడు చేసిన మేలన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఏ వ్యక్తి అయినా ప్రార్థన చేయకుండా ఉండలేడు, దేవుని స్తుతించకుండా ఉండలేడు. నడిచి వచ్చిన మార్గం తలుచుకుంటా వచ్చినప్పుడంట కృతజ్ఞతతో కన్నీరు వస్తుందట. ఎందుకంటే ఎలాంటి శ్రమలు, ఎలాంటి నిందలు, ఎలాంటి దెబ్బలు, ఎలాంటి అపాయాలు, వీటన్నిటిలోని దేవుడు దాటించుకుంటూ తీసుకొచ్చాడు. ప్రియులారా, మనము సంతోషభరితులమైతమే. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతమే. ప్రియులారా, నీ జీవితంలో కూడా ప్రభు గొప్ప కార్యాలు చేయలేదా? చేసి ఉంటే మరి ఆనందం అనుభవించావు కదా. ఒకసారి అవన్నీ జ్ఞాపకం చేసుకో. నిజంగా ప్రియులారా, విశ్వాసం అంటే అప్పుడప్పుడు మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఒక దైవజనుడు వాక్యం చెప్పేటప్పుడు పదే పదే ఆయన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, ఆ ఒక్క కార్యం మాత్రం ఎప్పుడు చెప్తుంటారు. ఆయన ఆ విషయం చెప్పకుండా వాక్యం చెప్పడు. నేను అవి వింటా ఉన్నప్పుడు అనుకునేవాడిని, ఇవన్నీ విన్నాయే కదా, ఎన్నిసార్లు చెప్తారు వీళ్ళు అనుకున్నాను. కానీ వాళ్ళు చెప్పినప్పుడల్లా ఆ వాక్యం ఎవరో ఒకరిని ఆదరిస్తూ వచ్చింది. వాళ్ళు చెప్పినప్పుడల్లా అది వారికి బలాన్ని తీసుకుని వచ్చింది. నిజంగా ప్రియులారా, దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవడంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. అవి కొంతమందికి బలాన్ని ఇస్తాయి, కొంతమందికి ధైర్యాన్ని ఇస్తాయి, చెప్తున్న వారికి విశ్వాసాన్ని ఇస్తాయి. అంతా మేలే దేవుడు చేసిన కార్యాలు చెప్పుకుంటుంటే. మర్చిపోవద్దు దేవుడు చేసిన కార్యాలు, చెప్పకుండా ఉండద్దు. చెప్పండి, నీ తోటి వారందరికీ ప్రభు చేసిన కార్యాల గురించి చెప్పండి. నీ జీవితంలో ప్రభు ఎటువంటి కార్యాలు చేశాడు, ఎందుకు నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు చెప్పండి. చాలామంది ఏదో మత మార్పిడి, ఏదో స్వలాభం అది ఇది అనుకుంటున్నారు. యెహోవా ఎంత ఉత్తముడు, యేసు క్రీస్తు ప్రభు ఎంత మంచి దేవుడు, ఎంత ప్రేమిస్తాడు, ఎలాంటి కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. మనం చెప్పాలి ప్రియులారా, ఆ సాక్ష్యం చెప్పాలి. అది చెప్పడం మన విశ్వాసం బలపడుతుంది, అది విన్నవారి కన్నీరు తొడవబడుతుంది. ప్రభు వారిని ఆదరిస్తాడు. నీకు దేవుడు చేసిన కార్యం నువ్వు చెప్పే వ్యక్తికి కూడా దేవుడు చేయటానికి సమర్థుడే, శక్తి కలిగిన దేవుడే, ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి నువ్వు పడ్డ బాధ, నువ్వు నలిగిపోయిన అనుభవం, మరెవరైనా నలిగిపోతూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ సువార్తను చెప్పండి. మర్చిపోవద్దు, ఖచ్చితంగా చెప్పండి. వారును బలం పొందుతారు. 4వ వచనం, దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. ప్రియులారా, దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా చెరపట్టబడిన మా వారిని రప్పించు అంటే ఈ బంధించబడినోళ్ళు ఒక్కళ్ళిద్దరు కాదండి, ఓ పెద్ద చెరలా ఉన్నారు, ఓ దేశంలా ఉంది. ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజలు అనేక రీతులుగా నలిగిపోయారండి. ఎన్నెన్నో దెబ్బలు, ఎన్నెన్నో యుద్ధాలు. నిజంగా వారి జీవితం అంతా ఎంతో కష్టాల గుండానే సాగింది. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించు. ఆ రోజునేమో శత్రురాజులు పట్టుకున్నారు, ఈ రోజునేమో శత్రువైన సాతాను పట్టుకున్నాడు. మన విశ్వాసులు ఎంతమంది బంధించలేరండి? ఎంతమంది మన విశ్వాసులు బంధించబడి ఉన్నారు? త్రాగుడు అనే బంధకం, వ్యభిచారం అనే బంధకం, మోసం అనే బంధకం, దొంగతనం అనే బంధకం, జోదం అనే బంధకం, ఇన్ని బంధకాలు. సాతానంట ఒక మనిషిని పట్టుకోవటానికి 3 రకాలుగా ట్రై చేస్తున్నాడు. నెంబర్ 1 గాలం వేస్తున్నాడు, నెంబర్ 2 వలలు వేస్తున్నాడు, నెంబర్ 3 ఉచ్చులు పెడుతున్నాడు. గాలానికి చిక్కిన వారు చిక్కిపోయారు, వలలో పడ్డవారు పడిపోయారు, ఉచ్చులలో చిక్కిన వారు చిక్కుబడిపోయారు. ప్రియులారా, మీరు చిక్కి ఉన్నారా? పడి ఉన్నారా? చిక్కుబడి ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దర్శిస్తుండగా నువ్వు ఉన్న స్థితి నుండి, ఉన్న చోటు నుండి ప్రభువా నన్ను ఈ బంధకాలను విడిపించు అని నువ్వు మొరపెట్టు. దేవుని కృప కొరకై వేడుకో. ప్రభు నీ నిశ్చయంగా కరుణిస్తాడు. ప్రభు నీ నిశ్చయంగా ఆ బంధకం నుండి బయటకు తీసుకుని వస్తాడు. ప్రియులారా, ఇక్కడ ఈ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మేమంతా విడిపించబడ్డాం చెరలో నుండి, మేము సంతోషంగా ఉన్నాం. మమ్మల్ని చూసిన వాళ్ళు కూడా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడని వాళ్ళు చెప్పుకుంటున్నారు. దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేశాడు మా కోసమని మేము కూడా చెప్తున్నాం. అయితే దక్షిణ దేశంలో చెరపట్టబడిన మా వారు కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా విడిపించవా
ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ సహోదరుడ సహోదరి, నీ బంధువుల కోసం, నీ స్నేహితుల కోసం, నీ రక్త సంబంధికుల కోసం, నీ గ్రామంలోని ప్రజల కోసం, నీ మండలంలోని ప్రజల కోసం, నీ జిల్లాలోని ప్రజల కోసం, నీ రాష్ట్రంలోని ప్రజల కోసం, నీ దేశంలోని ప్రజల కోసం, నువ్వు నివసిస్తున్న ఖండములోని ప్రజల కోసం, నువ్వు నివసిస్తున్న భూమి అంతటిలో ఉన్న ప్రజల కోసం, ఆ నశించిపోతున్న ఆత్మల కోసం, దేవుని తెలియక పాపమనే చెరలో బంధించబడిన ఆ ప్రజల కోసం కన్నీరు విడిచే ప్రార్థన భారం నీకుందా? లేకపోతే విశ్వాసి ఈరోజు దాన్ని నేర్చుకో, మొరపెట్టడం ప్రారంభించు. యెహోవా, చెరపట్టబడిన మా వారిని రప్పించయ్యా, రప్పించయ్యా. ప్రియులారా, మనం ప్రార్థన చేసేటప్పుడు మన భారతదేశంలో ఎన్ని రకాలైన ప్రజలు ఉన్నారో వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి. రెండవది, ఏ పాపాలు దేవునికి ఇష్టం లేనివి మన భారతదేశంలో జరుగుతూ ఉన్నాయో వాటన్నిటి కోసం మనం ప్రార్థన చేయాలి. ఈ దినాల్లో ముఖ్యంగా పెరిగిపోతున్న పాపం, త్రాగుడు, వ్యభిచారం, అక్రమ సంబంధాలు, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, మోసాలు, ఇవన్నీ బాగా పెరిగిపోతున్నాయి కదండి ఈ రోజుల్లో. మరి ఇట్లాంటి పాపాలన్నిటి కోసం మనం ప్రార్థన చేయాలండి. మనం ప్రార్థన చేస్తే ప్రభు నిశ్చయంగా వాటన్నిటిని ఆపేస్తాడు. ఇక చేసే వ్యక్తుల్ని దేవుడు గద్దిస్తాడు, వాళ్ళని శిక్షించడం ప్రారంభిస్తాడు. ఖచ్చితంగా ఒక మార్పునైతే దేవుడు ఇస్తాడు. ప్రియులారా, ప్రార్థన బహుశక్తివంతమైంది. మన దేశం బాగుండాలి అంటే మనం ప్రార్థన చేయాలి. అప్పుడే ఇలాంటి పాపపు చెరలో బంధించబడిన ఆ ప్రజలు విడిపించబడతారు. మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రియులారా, 5వ వచనం, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. ప్రియులారా, ఇక్కడ ఇది ఒక రకంగా సేవను గురించి చెప్పబడుతుంది. ఒక విశ్వాసి ప్రార్థనా జీవితం ద్వారా ఏం పొందుకోగలడో చెప్పబడుతుంది. విత్తనాలు వేసే ఏ రైతు కూడా ఏడవడండి, ఏడవడు, సంతోషంగా వేస్తాడు. లోకంలో వ్యవసాయం, ఆత్మ సంబంధమైన వ్యవసాయం, ఈ రెండు వేరువేరు. లోకంలో వ్యవసాయం, ఒక రైతు భూమిని దున్ని, ఫస్ట్ భూమిని నీళ్లతో తడిపి దాన్ని దున్ని మెత్తదిగా చేసుకుని దాంట్లో విత్తనాలు వేస్తాడు. అవి మొలకెత్తిన తర్వాత చక్కగా వాటికి నీరు కట్టి చక్కగా వాటిని ఎదిగేలా చేస్తాడు. సంతోషంగా వేస్తాడు ఏ పని చేసినా. కానీ పరలోక ఆత్మ సంబంధమైన జీవితంలో, ఆత్మ సంబంధమైన వ్యవసాయం చేసే ఒక దైవజనుడు ఎలా చేస్తాడో తెలుసా? ఫస్ట్ కన్నీటితో తన పొలాన్ని తడుపుతాడు, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు. ఏ చోట వాక్యం చెప్పబోతున్నాడో ఆ చోటకి ముందుగానే ఇక్కడుండి కన్నీటితో ప్రార్థన చేస్తాడు. ఏం వాక్యం చెప్పాలి ప్రభువా అని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు. రెండవది, ఆ కన్నీటితో ఆ నేలని, అంటే తన వాక్యం చెప్పబోతున్న ఆ ప్రాంతం అంతటిని తడిపిన తర్వాత వాక్యము అనే విత్తనాలు వేస్తూ ఉంటాడు. వాక్యం అనే విత్తనాలు వేస్తుంటాడు. ఆ రైతేమో పొలంలో వేస్తాడు విత్తనాలు, ఈ రైతేమో ఈ వాక్యం అనే విత్తనాలు ప్రజల హృదయాల్లో, గుండెల్లో వేసుకుంటూ వెళ్తాడు విత్తనాలు. తర్వాత ఆ రైతేమో మొక్క మొలిసిందా లేదా అని చూస్తాడు. ఈ వ్యవసాయకుడేమో, ఈ సేవకుడేమో కన్నీరు విడిచి మరలా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభువా, ఆ మొక్క మొలిసేలా చేయ్యా. పొలంలో వేసిన రైతు మొక్క మొలిసేలా చేయమని దేవుని మొక్కుకోలేడు. ఎందుకంటే వేసిన మొక్క మొలకెత్తుతుందని ఆశతో ఎదురు చూస్తాడు. కానీ ఇక్కడ మాత్రం సేవకుడు కన్నీటితోనే ఏడుస్తుంటాడు. ప్రభువా, విత్తబడిన వాక్యానికి నీరు కట్టయ్యా, నువ్వు నీరు కట్టు, నువ్వు దీన్ని మొక్కగా మొలిపించయ్యా, ఎదిగించయ్యా, ఆ ఫలం చూసే కృపయ్యా. పోనీ ఇప్పుడు వాక్యం చెప్తున్నాడు దైవజనుడు, విన్న వ్యక్తి ఫలభరితుడైతే దైవజనుడికి ఏమన్నా లాభమా? లేదు. ఇది నిస్వార్థమైన సేవ. అది పొలం పండితే, ఆ ఫలం వస్తే ఆ రైతు సంతోషంతో ఆ ఫలం కోసుకొని ఇంటికి తీసుకొని వెళ్తాడు. కానీ సేవలో ఎలా జరుగుతుందో తెలుసా? విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, వృద్ధి చేసింది దేవుడు, ఫలము అనుభవించేది మరొక సేవకుడు. ఇదేనండి సేవ. నిజంగా ప్రియులారా, ఎంతోమంది దైవజనులు
కన్నీటితో వాక్యాన్ని విత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళ ఫలం పరలోకంలో కనబడుతుంది. చాలాసార్లు భూలోకంలో ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటే వాళ్ళని పెంచుతున్న సేవకులు వీళ్ళు నా బిడ్డ అనుకుంటారు. కానీ ఆ వ్యక్తి కోసం ఎవరు కన్నీరు కార్చారో, ఎవరి ప్రార్థనను బట్టి ఆ వ్యక్తి రక్షించబడ్డాడో ఆ వ్యక్తి ఆత్మీయంగా ఆయన బిడ్డ అవుతాడు. కానీ ఈ పెంచిన వాళ్ళ పిల్లలు అయితే కారు ప్రియారా, ఖచ్చితంగా కారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, కన్నీరు విడిచొచ్చు విత్తే ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి సంతోష గానముతో పంటకు వస్తాడు. పాటలు పాడుకుంటా పంటకు వస్తావు, ప్రభుని స్తుతిస్తూ పంటకు వస్తావు. ఇది ఆత్మల పంట, ఆత్మల వ్యవసాయం, ఇది ఆత్మల పంట. ఇది మొరపెట్టండి. అందుకే ప్రతి వ్యక్తి ఈ పని చేయొచ్చు. ప్రతి విశ్వాసి, ప్రతి దైవజనుడు, ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు, ప్రతి వృద్ధుడు, ప్రతి వృద్ధురాలు ఈ పని చేయొచ్చు. 6వ వచనం, పిడికెడు విత్తనములు చేతబట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. పిడికెడు విత్తనాలు పట్టుకొని పోతున్నాడు. ఏ రైతు కూడా పిడికెడు విత్తనాలు పట్టుకొని పొలంలోకి పోడండి. బస్తాడు విత్తనాలు పట్టుకొని పోతాడు పొలంలోకి, లేకపోతే ప్యాకెట్ విత్తనాలు పట్టుకొని పోతాడు. కానీ పిడికెడు విత్తనాలు పట్టుకొని పోయే రైతు ఎవరో తెలుసా? సేవకుడే. పిడికెడు విత్తనాలు, ఆ వాక్యమే దేవుని పాదాల దగ్గర గోజాడి ప్రార్థించి కన్నీటితో మొర్రపెట్టి దేవుడిచ్చిన వాక్యాన్ని గుండెలో భద్రపరుచుకొని దాన్ని గట్టిగా పట్టుకొని, అదుగో దైవజనుడు వచ్చి మీకు వాక్యం చెప్తున్నాడు. ఇదండి సేవ. ఆ పిడికెడు విత్తనములు చేతబట్టుకొని ఈ విత్తేటప్పుడు కూడా ఏడుపు తప్పదండి. సేవలో ప్రియులారా ఎంత కన్నీరో చెప్పడానికి వీలేదు. పర్సనల్గా ఆత్మీయంగా మేము బలం పొందటానికి కన్నీరు కార్చాలి. విశ్వాసులు బాధలు చెప్పినప్పుడు వారి బాధల కోసం ఓపికతో వింటూ వారి కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. సంఘం ఉంటే సంఘ బిడ్డల కోసం, వారి కుటుంబాల కోసం, వాళ్ళలో ఎవరికి బాగాలేకపోయినా వాళ్ళందరి కోసం కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయాలి. ఇవన్నీ చాలక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి సేవకుడికి. అవసరతలన్నీ దేవుడే తీర్చాలి. ఉద్యోగాలు లేవు, ఎవరిస్తారో తెలియదు, ఎక్కడి నుంచి ధన సహాయం అందుతుందో తెలియదు. కాబట్టి కేవలం దేవుని వైపే చూడాలి. కాబట్టి ఆర్థిక అవసరతలన్నీ పర్సనల్ నీడ్స్తో సహా ఎవరితో చెప్పుకుంటాడు ఒక సేవకుడు వెళ్ళి నాకు ఇది కావాలండి అని? ఆ పర్సనల్ నీడ్స్ కూడా ప్రతి అవసరం తీర్చబడటానికి దేవుని దగ్గర కన్నీరు కార్చాలి. సేవలో ప్రతి అవసరం తీర్చబడటానికి దేవుని దగ్గర కన్నీరు కార్చాలి. ఎంత కన్నీరండి! భూలోకంలో అత్యంత ఏడ్చే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఒకే ఒక్క వ్యక్తి, దైవజనుడు, సేవకుడు. అంతే. సేవకుడు కార్చినంత కన్నీరు ప్రపంచంలో ఇంకా ఎవ్వరే ఆడవరు. ఎందుకంటే విశ్వాసులకి వాళ్ళొక్కళ్ళ బాధలే వాళ్ళ బాధలు. కానీ సేవకుడికి ఏ రోజు నెమ్మది ఉండదండి. తన కుటుంబాన్ని చూసుకోవాలి, సేవను చూసుకోవాలి. ఈ తన సమస్యలు కొంచెం తీరి తెప్పరిల్లాడు అనుకునే లోపు ఎవరో ఒక విశ్వాసి ఫోన్ చేస్తారు, అయ్యగారు మా అబ్బాయికి బాగాలేదు, లేకపోతే మా అమ్మాయికి బాగాలేదు, మా కుటుంబం ఎట్లుంది. మరలా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో పోరాడాలి. ఏడ్చుచూ పోవు విత్తువాడంటే ఈ దైవజనుడే ప్రియులారా. తర్వాత అమ్మయ్య ఆ విశ్వాసి జీవితం కొంచెం తెప్పరేలింది అనుకునేలోపు ఇంకొక ఫోన్. ఈ రీతిగా సంఘంలో నుండి, సేవలో నుండి నిజంగా ప్రియులారా ఈ టీవీలో వాక్యం అందిస్తున్న మాబోటి వారికి అయితే నిద్రపోవటం కూడా కష్టమే. మిడ్ నైట్లు కూడా ఫోన్లు చేస్తారు కొంతమంది, నిద్రపోయేది లేదు. మరలా వాళ్ళు చెప్పిన సమస్య కోసం కూర్చొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాం. అమ్మయ్య కొంచెం నిద్ర పట్టిందిలే అనుకోగానే వెంటనే ఇంకో ఫోన్ మోగితే మళ్ళీ. ప్రియులారా సేవకుడు అంటే ఎండకు ఎండుతూ, వానకి తడుస్తూ, గాలికి కొట్టబడుతూ, కంటి నిండా కన్నీరు పెట్టుకొని జీవితంలో ఎప్పుడు అందరికి నవ్వుతూ కనబడతాడే, అదండి ఒక సేవకుడి జీవితం. సేవకుడు అంటే అదే ప్రియులారా. అందుకే ఇక్కడ రాస్తున్నాడు, పిడికెడు విత్తనములు చేతబట్టుకుని ఏడ్చుచూ పోయే విత్తువాడు ఆ సేవకుడే.
ఏడుస్తూనే వెళతాడండి. సేవ అంటే చావు అని నేర్పించారంతే. అంతే. ఒక వ్యక్తి చచ్చిపోతేనే అతని సేవ ఫలభరితంగా ఉండగలదు. ఈ రోజున ఎంతోమంది ఆదరించబడుతున్నారు అంటే, ఎంతోమంది కన్నీరు తొడవబడుతుంది అంటే, ఎంతోమంది ప్రార్థన చేయించుకోగానే వాళ్ళకి వెంటనే దయ్యాలు పోతున్నాయంటే, వెంటనే కార్యాలు జరుగుతున్నాయంటే, దాని వెనక ఒక సేవకుడి కన్నీరు ఎంత ఉంటుంది? ఎంత చెప్పలేం ప్రియులారా. ఎంతో కన్నీరు. ఆ కన్నీరు ఈరోజున మిమ్మల్ని సంతోషభరితులుగా చేస్తుంది. ఇక్కడ రాస్తున్నాడు, సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకుని వచ్చును. ఒక సేవకుడు ఎప్పుడు కూడా నిస్వార్థంగా ఎవరేమిస్తారు అనేది కూడా చూడకుండా, మాకేం ప్రతిఫలం వీళ్ళ కన్నీరు తొడవబడితే అని కూడా చూడకుండా, నా దేవుని ప్రియబిడ్డలు అని ఆ ఒకే ఒక్క బంధంతో విశ్వాసుల కోసం సేవకుడు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, అన్నదమ్ములు వచ్చి ఈ వ్యక్తి కోసం కన్నీరు విడవరు, అక్క చెల్లెండ్రు వచ్చి కన్నీరు విడవరు, బంధువులు స్నేహితులు ఎవ్వరూ అంత ఏడవరు. కానీ ఒక్క విశ్వాసి అన్న భారం, నా ఆత్మీయ బిడ్డ అన్న భారం, దైవజనుణ్ణి నేను అన్న భారం విశ్వాసుల కోసం కన్నీరు విడిచేలా చేస్తుంది. వాక్యం చెప్పేటప్పుడు కూడా ప్రియులారా, మా విశ్వాసులు బలపరచబడాలి, మా విశ్వాసులు ఆదరించబడాలి, మా విశ్వాసులు దీవించబడాలి, నా ప్రజలు బంధకాల్లో నుండి బయటకు రావాలి, ఎంత కన్నీరు విడుస్తూ ఒక దైవజనుడు వాక్యం చెప్తూ ఉంటాడు. ప్రియులారా, ఇది సేవ. పిడికెడు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచూపోయే విత్తువాడైన ఈ దైవజనుని కొరకు విశ్వాసులారా మీరు కూడా ప్రార్థన చేయండి. తప్పనిసరిగా ప్రార్థన చేయండి. ప్రతిదినం సేవకుని కొరకు ప్రార్థన చేయండి. మా కొరకు, మీ సేవకుని కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి దైవజను కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేయండి. దైవజనుడు బలంగా ఉంటే గొప్ప సేవ జరుగుతుంది ప్రియులారా. అయితే ఈ వ్యక్తి జీవితం ఫలం ఏంటి అంటే, సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వస్తాడు. ఏంటి ఈ పనులు? ఆత్మలండి. ఆత్మలే ఈ పనులు. ఒక దైవజనుడికి దొరికే ప్రతిఫలం ఎదురుగా కనబడుతున్న అనేక మంది ఆశీర్వదించబడిన ఆత్మీయ బిడ్డలు, ఆదరించబడిన ఆత్మీయ బిడ్డలు, బలపరచబడుతున్న ఆత్మీయ బిడ్డలు, మీరే మా ఫలము అంటాడు పౌలు భక్తుడు. మీరు నిలబడ్డారా, మేము గెలిచినట్టు. మీరు పడిపోయారా, మేము ఓడిపోయినట్టే. కాబట్టి ప్రియ విశ్వాసులారా, సేవకుడిని గెలిపించండి, యేసయ్యను గెలిపించండి. మీరు ప్రభు కోసం నిలబడండి, పరిశుద్ధంగా జీవించండి, ప్రార్థనాపరులుగా జీవించండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. అలాగే అందరి కొరకు, మన తోటి వారందరి కొరకు, అలాగే దైవజనుల కొరకు, ప్రపంచంలో మానవులైన ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి తండ్రి. ప్రభువా, బలమైన ప్రార్థనాత్మతో బిడ్డలను నింపండి ప్రభువా, విజ్ఞాపనాత్మతో నింపండి. ఎంతమంది దైవజనులు ప్రభువా కన్నీరు విడుస్తూ సేవ చేస్తున్నారు, వారి పరిచర్యలు ఆశీర్వదించండి అయ్యా. టీవీలో ప్రభువా ఎంతోమంది ఆర్థికంగా డబ్బులు లేకపోయినప్పటికీ ఎంతో కష్టపడుతూ తండ్రి వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా అమ్ముకుంటూ సేవ చేస్తున్న ఎందరో దైవజనులు ఉన్నారు తండ్రి. ప్రభువా, బిడ్డల్ని బలపరచండి ఆయన, వారిని ఆర్థికంగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా పరిచర్య మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి, ప్రతి అవసరతలు తీర్చండి యేసయ్య తండ్రి. ప్రతి దినం తండ్రి ఈ పరిచర్యను మీరే తోడుండి బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు. అలాగే ప్రభువా, ప్రపంచవ్యాప్తంగా సేవ చేస్తున్న ప్రతి సేవకుడిని, వారి సంఘాలను, వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ప్రభువా బంధకాలను విడిపించబడి, పాపం నుండి విడిపించబడి, రక్షణ పొందడానికి సహాయం చేయండి. మా ప్రియులు ఎంతమంది అయితే ఈ కార్యక్రమం చూస్తున్నారు వారందరినీ, వారు ఉన్న బంధకాలను విడిపించండి, వారి కన్నీరు తోడవండి, వారి వేదనలు తొలగించండి ప్రభు, వారి జీవితంలో సంతోషాన్ని దయచేయండి తండ్రి. వీరి కన్నీటిని మీరు తొడవండి యేసయ్య, వారి దుఃఖ నాట్యంగా మార్చండి యేసయ్య. వీళ్ళని ఆదరించండి, బలపరచండి, తోడుని నడిపించండి, ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారు నమ్ముతున్నాను. మీరు పొందిన మేలు, మీ ఆత్మీయ అనుభవాలు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడి ఉంటే తప్పకుండా ఒక్క కార్యక్రమాన్ని మీరు స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 000
3726. మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 88667676. మరి యొక్క నంబర్ 707-515-9777.